చేయాలి? రావి చెట్టును ఆశ్రయించవచ్చు. రావి చెట్టు దగ్గర చేసేటప్పుడు ఈ పరిహారాన్ని ఇలా కాకుండా మరో విధంగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని అంటే, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు కూడా రావి చెట్టు మొదట్లో నీరు పోసి ధూపం చూపెట్టండి. ఒక 2 అగరత్తులు వెలిగించండి, అక్కడ పెట్టండి. ఓ దీపం వెలిగించండి రావి చెట్టు దగ్గర. ఇలా అగరత్తులు వెలిగించి దీపం వెలిగించిన తర్వాత ఏ నూనెతో అయినా పర్వాలా, దీపం వెలిగించేసిన తర్వాత అక్కడ నీరు పోయడం వల్ల తడిసిన మట్టి ఉంది కదా, ఆ మట్టి తీసుకువచ్చి అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి బొట్టు పెడుతూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేస్తూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ వారికి ఉండేటువంటి అనారోగ్య బాధలను కూడా తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు కాగలుగుతారు. ఎక్కడైతే పేషెంట్ పడుకుంటున్నారో ఆయన పడుకునేటువంటి గోడ మీద నార్త్ సైడ్లో ఉండేటువంటి చోట నార్త్ గోడకి తాబేలు బొమ్మను వేలాడదీయాలి. పడుకునేటువంటి వారు, అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఎప్పుడు కూడా దక్షిణం వైపుగా తలబెట్టుకొని నిద్రపోతూ ఉండాలి. వీరి తల దగ్గర వెండి పాత్రలో నీరు పోసి అందులో నలిచినటువంటి కుంకుమ పువ్వు వేసి రాత్రంతా అలా ఉండనిచ్చి ఆ మొన్నాడు ఉదయం పూట ఈ నీరు తీసుకెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తూ వచ్చినట్టయితే అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోగలుగుతాం. లేదు మనకి ఇది కుదరలేదనుకున్నట్లయితే కనుక రోజు రావి చెట్టు మొదట్లో నీరు పోసి అక్కడ ధూపం వేసి దీపం వెలిగించి ఆ తడిసినటువంటి మట్టిని తీసుకొచ్చి అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి బొట్టు పెడుతూ వచ్చిన అనారోగ్యాలన్నీ క్రమేపీ నిదానిస్తాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీనివాసుని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. గరుడాచలేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నారాయణేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం విషయములు ఏవైతే కొనుగోళ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారికి మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నీకెందుకు, నేను చూసుకుంటాలే అని అన్నారా మీ పని అయిపోయినట్టే లెక్క. ఇక వాళ్ళు మీ వెంటే పడతారు. కనుక ఎదుటి వారికి మాట ఇవ్వకండి, మధ్యవర్తిత్వాలు చేయకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి. ఆర్థిక విషయాల్లో కొట్లాలకు సంబంధించిన అంశాల్లో మీరు మధ్యవర్తిగా ఉండి రాయబారం నడిపినట్లయితే కనుక మీ గౌరవానికి భంగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే వివాహం కాక వివాహం కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారు ఉన్నారో వారికి ఈ వారాంతంలో ఏదైనా చక్కటి శుభ సమాచారం అందుకోవడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారు కూడా ప్రతిరోజు కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని రోజుకి 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. దశరథ కృత శని స్తోత్రం చాలా చిన్న స్తోత్రం ఇది. దీన్ని రోజు 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తుండండి. అలానే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసేటువంటి నీటిలో కాస్త ఒక చిటికెడు మంచి పసుపు ఆ నీళ్ళలో కలుపుకొని ఒక 5 నిమిషాలు అది నానిన తర్వాత హాయిగా స్నానం చేసేసేయండి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేస్తూ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అంటే మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి కదా, ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే వ్యాపారానికి వెళ్ళాలి, ఇలాంటి వెళ్ళే ముందుగా మీకు ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. ఇలా చేసినట్లయితే కనుక ఈ మిథున రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి వారం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. రోజుకి 8 సార్లకు తక్కువ కాకుండా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
పసుపు కలిపినటువంటి నీటితోటి ప్రతిరోజు కూడా స్నానం చేయాలి. ప్రతిరోజు మీ దినచర్యను ప్రారంభం చేయడానికి ముందుగా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా మీదే అవుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతో కూడినటువంటి మరిన్ని రాసుల గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీరామరక్ష స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, రామరక్షను పొందుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् सेतुकृत्पात् जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति. కర్కాటక రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి ఈ మూడు రాశుల వారికి కూడా ఈ వారం కొంత ఒడిదుడుకులుగా ఉన్నది అని చెప్పుకోవాలి. కర్కాటక రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి ఏ పని చేద్దామన్నా దేని మీద కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మాత్రం మీరు తీసుకోలేకపోతారు. ఇలా చేస్తే ఎలా ఉంటుందో, అలా చేస్తే ఎలా ఉంటుందో అనేటువంటి ఒక డోలాయమైనటువంటి స్థితి, అంటే ఊగిసలాటగా ఈ వారం అంతా కూడా మీకు సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ ప్రయత్నం లేకుండానే మీ ఇంట్లో ఉండేటువంటి రూపాయికి కాళ్ళు వచ్చాయా అనే విధంగా వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రయాణాలు చక్కగా చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి కలిసి ఆనందంగా హాయిగా కాలక్షేపం చేసుకోగలుగుతారు. ఎవరైతే నిరుద్యోగులైనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా చక్కటి శుభ సమాచారం అందడానికి, ఉద్యోగ ప్రయత్నాలను కూడా లాభించడానికి చక్కటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే శత్రుబలం ఇదే సమయంలో పెరుగుతోంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు, మీ యొక్క ఉన్నతిని చూసి ఓర్వలేనటువంటి వారు వీరందరూ కూడా పెరుగుతారు. వీరితో వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం మాత్రం కొంత కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీ దగ్గర ఏమీ లేకపోయినా మీకేంటండి అంటూ మీకు పెట్టేటువంటి దృష్టి వలన మీరు చాలా అవస్థపడేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక ఈ యొక్క కర్కాటక రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి ఈ మూడు రాశుల్లో ఉండేటువంటి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణ చేయడం మంచిది. లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రం రోజుకు ఒక్కసారిగా కాకుండా కనీసం 3 సార్లకి తక్కువ కాకుండా మీరు ఎంత పారాయణ చేయగలిగితే అంత పారాయణ చేయండి. మీకు వచ్చేటువంటి శత్రుదోషాలు ఏవైతే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే